నమస్తే. ఈరోజు లాంగ్ కోవిడ్ అనే అంశం మీద కొన్ని వివరాలు మాట్లాడుకుందాం. అసలు కోవిడ్ అని డిక్లేర్ చేసి అదొక మహమ్మారి కింద ప్రపంచం అంతటా ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO మార్చి 11, 2020 అంటే 4 సంవత్సరాలకు పైబడి కోవిడ్ వచ్చింది. ప్రపంచమంతటా వ్యాప్తి చెందింది, చాలా ప్రమాదకరమైన వ్యాధి అని ఆ ప్రపంచ సంస్థ గుర్తించారు. ప్రపంచంలోని అన్ని దేశాలు, మన దేశం కూడా కలిపి ఎంతో కష్టపడి కృషి చేసి వ్యాక్సిన్ తెప్పించి మొత్తం మీద ఆ ధీటుగా ఎదుర్కోగలిగారు. నిజానికి చెప్తాను, ఇంకా అసలు కోవిడ్ సెకండ్ ఫేజ్ వచ్చినప్పుడు మనందరికీ తెలుసు అసలు ఎంతమంది ఇంకా జరిగిపోతారో, ఇన్ని మరణాలు జరుగుతాయో అని భయపడిన సమయంలో అక్కడితో ఆగింది. తర్వాత చిన్న చిన్నవి ఏది ఈ ఓమైక్రాన్ అని వచ్చింది, థర్డ్ వేవ్ అని వచ్చింది, ఇంకే వచ్చినా కూడా అంత ప్రమాదం అనేది జరగలేదు. దానికి ఒక ముఖ్యమైన కారణం అనేది కోవిడ్ వ్యాక్సిన్. ఇప్పుడు కోవిడ్ వచ్చి ముందు చెప్పినట్టుగానే 4 సంవత్సరాలు అయింది. ఈ మొదటి 2, 3 ఏదైతే ఫేజెస్ ఉన్నాయో అవన్నీ కూడా బాగా ఎదుర్కొన్నాం. మనం ఇప్పుడు వెంటబడి ఇబ్బంది పెడుతున్న సమస్య ఏమిటంటే లాంగ్ కోవిడ్. ఈ లాంగ్ కోవిడ్కి కూడా WHO వాళ్ళు ఒక నిర్వచనం ఇచ్చారు. కోవిడ్ వచ్చింది, ఆ తర్వాత 3 నెలల వరకు దాని లక్షణాలు ఉండి ఇంకా 2 నెలలు దాని ఇబ్బంది కానీ కంటిన్యూస్గా ఉండేటట్టయితే వచ్చిన దాన్నే లాంగ్ కోవిడ్, ప్రొలాంగ్డ్ కోవిడ్, పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్స్ అని 3 పేర్లు ఇచ్చారు. ఇది ప్రపంచం అంతటా దగ్గర 65 మిలియన్ల మందికి ఉందండి. అంటే ఎంత ఇబ్బందో చూడండి. ఇది కోవిడ్ వచ్చిన వాళ్ళలో 10 నుంచి 20% మందిలో ఉంది. అసలు 10 మందిలో ఒకరు జాబు పూర్తిగా విడిచిపెట్టేసి అసలు జాబుకు వెళ్ళలేనటువంటి పరిస్థితులు ఉన్నారంటే ఆర్థికంగా ఆ కుటుంబానికి, సమాజానికి, ఆ దేశానికి ఎంత గండి పడుతుందో దయచేసి అర్థం చేసుకోండి. కోవిడ్ వచ్చింది, కోవిడ్ నుంచి రికవర్ అయిపోయారు, సంతోషమే. కానీ అక్కడితో ఆగలేదుగా. ఈ లాంగ్ కోవిడ్ అనే సమస్య ఏమిటి, లక్షణాలు మనం కనుక్కుంటే ఆయాసం అండి, చెప్పలేనంత వీక్నెస్, మర్చిపోవడం. బాగా షార్ప్గా ఉండే బ్రదర్, గణితంలో ఉండేటువంటి ఒక వ్యక్తి అసలు క్యాలిక్యులేషన్లే చెప్పలేకపోవడం, తర్వాత కండరాలన్నీ నొప్పులు, జ్ఞాపక శక్తి తగ్గిపోవడం, వాసన తగ్గిపోవడం, రుచి తగ్గిపోవడం, రాత్రి నిద్ర పట్టదు, ఏదో గుండె దడ, ఇవన్నీ లక్షణాలండి. అంటే ఏవి చెప్పలేరు, నైట్ స్వెట్స్, ఇలాంటి లక్షణాలు, ఇన్ని లక్షణాలు కలిగినటువంటి ఈ గ్రూప్ కలయికనే లాంగ్ కోవిడ్ అని అంటారు. అందులో కోవిడ్ వచ్చింది, లాంగ్ కోవిడ్ లక్షణాలంటే మరీ ప్రమాదకరమని కావు, కానీ ఇబ్బందికరమైనవి. దీనిలో ఏదో మళ్ళీ హాస్పిటల్కి అడ్మిట్ చేయాల్సినటువంటి అవసరం కూడా లేదు. మీరు అనుకోవచ్చు లాంగ్ కోవిడ్ అంటే ఒక్క సీరియస్గా ఉన్న కోవిడ్ ముందు వచ్చినప్పుడు వాళ్ళకి వస్తుందా అంటే కాదండి. సీరియస్గా ఉన్న వాళ్ళకి, హాస్పిటల్ అడ్మిట్ అయిన వాళ్ళకి దగ్గర 50 నుంచి 70% ఉంటే అసలు హాస్పిటల్ అడ్మిట్ కాకుండా ఇంటి దగ్గర ఉండి వైద్యం చేసుకొని రికవర్ అయిన వాళ్ళు 10 నుంచి 20% ఉందండి. వయస్సుతో సంబంధం లేదు. వయసు ఏ మతానికి, ఏ రేస్కు సంబంధించిన వాళ్ళు, ఏ ప్రపంచంలో ఏ దేశానికి కానీ కాకుండా అన్ని దేశాల వాళ్ళకు కూడా ఈ కోవిడ్ తాలూకు ఇబ్బంది వస్తూనే ఉంది. ఇప్పుడు కొన్ని ముఖ్యమైన విషయాలు మనకు తెలిసాయి. ఎవరికైనా షుగర్ వ్యాధి ఉన్నా, కోవిడ్ టైంలో మనం చెప్పుకున్నాం కోమార్బిడిటీస్ అని, ఊబకాయం కానీ, స్త్రీలలో ఎందుకో ఏదో కారణం వల్ల స్త్రీలలో ఇది ఎక్కువ. ఆటో ఇమ్యూన్ డిజీజ్ అంటే ఏంటి, రోగ నిరోధక వ్యవస్థ ఒకటి ఉంటుంది, ఇమ్యూన్ సిస్టమ్ అని శరీరంలో ఆ సృష్టికర్త అమర్చాడు. ఏదైనా కారణం వల్ల కానీ అది కానీ దాని తగ్గుముఖం పట్టినా, వీక్ అయిపోయినా వచ్చేటువంటి ఇబ్బంది వాళ్ళలో ఈ లాంగ్ కోవిడ్ అనే ఇబ్బందులు ఎక్కువ కనబడుతూ ఉంటాయి. అదే కాకుండా చెప్పినట్టుగానే చిన్నపిల్లల్లో వస్తుంది, 100 సంవత్సరాల వృద్ధుల్లో కూడా వస్తుంది. ఇది ఎవరిని విడిచిపెట్టట్లేదు. ఈ లాంగ్ కోవిడ్ తాలూకు ఇబ్బంది అందరూ గ్రహించాల్సింది. మెయిన్ కోవిడ్ వచ్చినప్పుడు, ఫస్ట్ ఫేజ్, సెకండ్ డోస్ వచ్చినప్పుడు రకరకాల దేశాలు ఎంతో సంయమనంతో, ఎంతో ఇంటరాక్షన్తో వాళ్ళ దగ్గర వ్యాక్సిన్ లేకపోతే మన దగ్గర నుంచి తీసుకెళ్ళి, లేకపోతే ఇంకేదో ఇబ్బందులు, వెంటిలేటర్, మందులు, ఇవన్నీ కలిసిమెలిసి చేశారు. ఈ లాంగ్ కోవిడ్ వచ్చేసరికి అంత సంయమనం, అంత పరిస్థితి కనబడడం లేదు నాకు. అంటే మన భారతదేశంలో సరే, అమెరికా అన్నది చాలా సంపన్న దేశం, అందరికీ తెలిసిందే. ఆర్థికంగా ప్రపంచంలో 2వ స్థానం ఆక్రమించింది. సరే, ఒకప్పుడు మొదటి స్థానం ఉండేది. అమెరికాలోనే 16 మిలియన్లు ఈ లాంగ్ కోవిడ్తో బాధపడుతున్నారంటే ఆశ్చర్య కాదు కదా. దీని గురించి కొన్ని ముఖ్యమైనటువంటి స్టడీస్ వచ్చాయండి. భారతదేశంలో పేరెన్నికైన సంస్థ ICMR, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్. ఈ సంస్థ ఈ వైద్య
విధానాలు, దానిలో ఉండేటువంటి రీసెర్చ్కి మొదటి స్థానం. ఈ మధ్యకాలంలో ఐసీఎంఆర్ వారి స్టడీ ఒకటి వచ్చింది. అది చాలా పెద్ద స్టడీ అండి. 14,419 మంది ఆ స్టడీలో ఉన్నారు. 31 హాస్పిటల్ భారతదేశం అంతా ఏదైతే ఉందో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రజలను సమీకరించి దాని మీద చేసిన స్టడీ. ఈ స్టడీలో కొన్ని ముఖ్యమైన అంశాలు వచ్చాయి. ఈ స్టడీ ప్రకారం ప్రపంచమంతటా మనం ఇందాక చెప్పుకున్నాం 10 నుంచి 20% లాంగ్ కోవిడ్ ఉంటే భారతదేశంలో 17% ఉందట. ఇంకొక ముఖ్యమైన విషయం గమనించాల్సింది ఏమిటి, ఎవరికైతే లాంగ్ కోవిడ్ వచ్చిన తర్వాత లాంగ్ కోవిడ్తో బాధపడుతుంటే మొదటి సంవత్సరంలోనే 3 రెట్లు వారిలో మరణాలు జరుగుతున్నాయట. ఇది విచారకరం, ఇబ్బందికరం కూడా. ఆ ఇంటికి ఎవరైతే ఫైనాన్షియల్గా ఎవరైతే సంపాదనకారు ఏదైతే ఉన్నాడో తను పోతుంది. ఎంత ఇబ్బందికరం. దీనికి తోడు ఈ కోమార్బిడ్ ఫ్యాక్టర్స్ అన్న దాని గురించి కూడా ఒక మాట చెప్పారు. ఏదో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ, లేక సిరోసిస్ లివర్ కానీ, ఊబకాయం కానీ, డయాబెటీస్, హైపర్ టెన్షను, వీళ్ళలో ఈ లాంగ్ కోవిడ్ వచ్చేటువంటి అవకాశం చాలా హెచ్చుగా ఉంది. చిన్నపిల్లల్లో ఏదో ఒక బ్రెయిన్లో క్యాన్సర్కి వైద్యం జరిగింది, రేడియోథెరపీ ఇచ్చారు, కీమోథెరపీ ఇచ్చారు, వాళ్ళలో కూడా ఇది వస్తూ ఉంది. కాబట్టి ఈ లాంగ్ కోవిడ్ అనేది ఈ కోమార్బిడ్ ఉన్న వాళ్ళలో చాలా ఎక్కువ శాతం ఉంది. ఇంకొక పాజిటివ్ అంశం దీని నుంచి తేలింది ఏమిటంటే, ఇది అందరూ గమనించండి, వ్యాక్సిన్ గురించి వ్యాక్సిన్ వచ్చినప్పుడు ప్రజల్లో ఎన్నో దురభిప్రాయాలు, ఎన్నో అనుమానాలు అన్నీ చూపాయి. చాలామంది అసలు వ్యాక్సిన్ వేసుకోకండి, దానివల్ల ఇబ్బందులు వస్తున్నాయని దాని ప్రచారం చేశారు. ఈ గొప్ప స్టడీ ప్రకారం 1 డోసు వ్యాక్సిన్ వేసుకుంటే 90% మందికి అసలు లాంగ్ కోవిడ్ రాదట. ఎంత గొప్ప మాట. 2 డోసులు కానీ వేసుకుంటే 95%. అంటే ముందు నుంచి ఏదైతే చెప్తున్నారో కోవిడ్ వ్యాక్సిన్ భారతదేశంలో తయారైన కోవాక్సిన్, కోవిషీల్డ్ 2 తర్వాత మిగతా చాలా 2-3 వచ్చాయి. సంజీవుని కింద లెక్క పెట్టాలి. ఇది గొప్ప పరిశోధన కింద నా ప్రకారం అనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఈ లాంగ్ కోవిడ్ అనేది లక్షణాలు ఇందాకే మనం చెప్పుకున్నాం. దానికి పరీక్షలు ఏమిటి? నిజానికి పెద్ద పరీక్షలు లేవండి. ఇప్పుడు ఆయాసం వచ్చినట్టయితే దానికోసం ఏదైనా ఎక్స్రే చేయటం కానీ, ఛాతీకి సిటీ స్కాన్ ఆ రోజుల్లో చేసేవాళ్ళు ఇంకా దాని లక్షణాలు ఏమైనా ఉన్నాయా మర్చిపోతున్నారు. మెదడుకి ఏదైనా ఎంఆర్ఐ లాంటి చేయటం. కండరాల్లో ప్రాబ్లం ఉంది, కండరాలకు సంబంధించినటువంటి కొన్ని బ్లడ్ టెస్టులు ఉంటాయి, సిపికే అని, ఇలాంటివి ఏమన్నా లేదు అన్నట్టయితే ఈఎంజీ, ఎన్జీ, ఇలాగా ఏ అంశం ఎక్కువ ఆ వ్యక్తికి ఇబ్బందికరంగా ఉన్నట్టంటే చేయాల్సింది తప్ప ఒక్క పరీక్ష అంటూ లేదు. వైద్యం కోసం వస్తున్నట్టయితే ఎక్కువ సిమ్టమాటిక్కేనండి. అంటే ఈ మందులు ఇస్తే తగ్గిపోద్దని లేదు, దాన్ని నెమ్మది తగ్గేది. ఏదో మలేరియా, టైఫాయిడ్, టీబీకి ఇచ్చేటట్టుగా మందులు ఇచ్చేటట్టయితే తగ్గిపోతుంది లాంగ్ కోవిడ్ అని లేదు. అక్కడే వచ్చిన ఇబ్బంది, అక్కడే వచ్చిన తిరకాసు కూడా. దీంతో ఇబ్బంది వచ్చిందంటే కొన్నాళ్ళ పాటు సఫర్ అవుతూనే ఉన్నారు. దానికి అన్నిటికంటే ముఖ్యమైన ఏమిటంటే ఈ లంగ్ డాక్టర్ గారు, బ్రెయిన్ డాక్టర్ గారు, తర్వాత ఆర్థోపెడిక్ అవసరమైతే వాళ్ళు, ఫిజియోథెరపిస్టు, వీళ్ళందరూ ఒకే చోట ఉండి ఒక పేషెంట్ లాంగ్ కోవిడ్తో బాధపడిన వాళ్ళు వచ్చినట్టయితే వాళ్ళ సంయమనంతో దానికి వైద్యం అందించేటట్టయితే ఉపయోగకరంగా ఉంటుందని నాకు అనిపిస్తూ ఉంది. లంగ్తో ప్రాబ్లం వచ్చాడు, ముందు డాక్టర్ దగ్గరికి, బ్రెయిన్ డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. ఆ లక్షణం కూడా ఉంది, ఏదో మర్చిపోతున్నాను అనుకొని. ఆ తర్వాత ఇంకెంతమంది డాక్టర్ దగ్గరికి వెళ్ళగలరు? ప్రభుత్వం వారు కూడా ఈ అంశాల మీద దృష్టి పెట్టి లాంగ్ కోవిడ్ అన్నది ఇంకా ఉన్నది మనలోనే, ఇంకెక్కడికి వెళ్ళిపోలేదు, కొన్నాళ్ళ పాటు ఉంటుంది కూడా. దానికోసం ఇలాంటి సౌకర్యం కల్పించినట్టయితే ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని నా ఆలోచన. అసలు ఈ లాంగ్ కోవిడ్ గురించి ఈ మధ్యకాలంలో కొన్ని అనుమానాలు వస్తున్నాయి. అసలు ఒక గొప్ప స్టడీ వచ్చింది ఈ మధ్యన 2 రోజుల క్రితం. ఎక్కడి నుంచి? ఆస్ట్రేలియా నుంచి. క్వీన్స్లాండ్ నుంచి ఒక మహాశయుడు ఏమంటాడంటే అసలు లాంగ్ కోవిడ్ మాట తీసేయాలి, లాంగ్ కోవిడ్ లేదే లేదు ఆయన అభిప్రాయం. దానికి ఇప్పుడు వ్యాక్సిన్ గురించి వచ్చినట్టే. లేకపోతే ఇంకా ఒక పూర్వ అమెరికా ప్రెసిడెంట్ గారు కోవిడ్ పీక్ టైంలో చెప్పారు, ఇది మామూలు జ్వరం లాంటిది, వరి అవ్వకండి, అసలు ఏం భయపడకండి, లక్షల మంది చనిపోయారు ప్రపంచం అంతటా. అది ఎవరి అభిప్రాయం వాళ్ళది, వాళ్ళని మనకు రిసీవ్ చేసేటువంటి సమయం కాదు. కానీ నేను చెప్పేదల్లా ఏమిటంటే లాంగ్ కోవిడ్ అన్నది ఉన్నది, ఉంటుంది, ఇంకా కొన్నాళ్ళ పాటు ఎంత ఉంటుంది, అవతల వ్యక్తుల తాలూకా విషయాల మీద ఉంటుంది. దీనికి కారణాలు ముందే ఎవరెవరిలో వస్తుందని కూడా మనం ఆలోచించాం. ట్రీట్మెంట్ అన్నది చాలా సంయమనంతో ఫస్ట్ సెకండ్ వేవ్లో వచ్చేటప్పుడు అన్ని దేశాలు కలిసిమెలిసి చేసినట్టుగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. క్వీన్స్లాండ్ స్టడీ వాళ్ళు లాంగ్ కోవిడ్ లేదు, లాంగ్ కోవిడ్ అంటూ మాట లేదు అసలు,
కోవిడ్ లేకపోయినా కోవిడ్ నెగిటివ్ వచ్చిన వాళ్ళలోనా, లేకపోతే ఏదైనా మామూలు జ్వరం వచ్చిన, ఇన్ఫ్లుయెంజా లాంటి జ్వరం వచ్చిన వాళ్ళలో వీళ్ళకి పెద్ద తేడా లేదని వాళ్ళు సెలవు ఇచ్చారు. వాళ్ళ అభిప్రాయం. కోవిడ్ వచ్చి లాంగ్ కోవిడ్తో బాధపడిన కొన్ని ఇంటికి వెళ్ళి వాళ్ళకు చుట్టాలని, బంధువులను కానీ లేకపోతే పేషెంట్ను కానీ పలకరించి అసలు ఎట్లా ఉందని కనుక్కున్నట్టయితే అందులో అటువంటి ఇబ్బందులు ఎవరైతే అనుభవిస్తారో వాళ్ళకే తెలుస్తుంది. కోవిడ్ ఉన్నది, లాంగ్ కోవిడ్ ఉన్నది, దాని ఎఫెక్ట్ ఇంకా ఉన్నది సమాజంలో. దానిని ఎంతో సంయమనంతో అందరికీ సర్దుబాటుతో చేయాల్సినటువంటి అవసరం ఉంది. నమస్కారం.